ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి చూస్తే ఆయన అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు, నేను గనక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆడపిల్లల మీద కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి కూడా లేకుండా నేను ఆడపిల్లలకి సెక్యూరిటీని ఇస్తానని అధికారంలోకి వచ్చాడు. అదే పవన్ కళ్యాణ్ గుండెలు జించేసుకున్నాడు. ఆడబడుస్తుల్ని నేను కాపాడుకునే విషయంలో ఎక్కడ కూడా రాజీ పడనని పగలబలు పలికాడు. మరి ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ యొక్క అఘాయిత్యాలు చిన్న చిన్న పిల్లల మీద వాళ్ళకు ఉన్నటువంటి సంపాదనకి ఎక్కువైపోయి, కామకత్వం ఎక్కువైపోయి, ఈ రోజున ఒక ఆడపిల్ల మీద 6 సంవత్సరాల ఆడపిల్ల మీద నీచమైనటువంటి రీతిలో ఆరో తరగతి చదువుతున్నటువంటి పాప మీద మరి అత్యాచారం చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ రోజున అటువంటి వ్యక్తుల్ని సమాజంగా ఈ రోజున మనం చూస్తే మన ఆంధ్ర రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ, మరి ఆమె ఈ యొక్క మహిళలకు ఇస్తున్నటువంటి సెక్యూరిటీ ఏమిటి? ఆమె కేవలం వైసీపీ సంబంధించినటువంటి నాయకుల మీద అవాకులు చవాకులు పేల్చడం, తర్వాత ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు బుక్ చేసి భయపెట్టేయటం. అంటే మీరు హోమ్ మినిస్టర్ అయింది, మీరు చట్టాన్ని మీ చేతుల్లో తీసుకుంది ఇతర పార్టీ వాళ్ళని జరిపించి రోడ్ల మీదకి వచ్చి అన్యాయం జరుగుతున్నటువంటి వాళ్ళని ప్రతిఘటించి వాళ్ళని నిరసన తెలుపుతున్నటువంటి వాళ్ళ మీద కేసులు బనాయించి మీరు అరికట్టడానిక, లేక మీకు అధికారం ఇచ్చింది రాష్ట్ర మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రాణాలు వాళ్ళ యొక్క శీల మానవంగా ఎక్కడ కూడా మానాలు కాపాడటానికి ఒక మహిళగా మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? దిశ చట్టం రద్దు చేశారు. ఈ రోజున మహిళలకు ఇస్తున్నటువంటి సెక్యూరిటీ మీరేంటి? అదేమనంటే మీరు చక్కగా కూర్చొని వైసీపీ వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు ఏదో ఇదంతా కూడా భూతత్వంలో చూపించి పెద్ద విషయంగా చెప్తున్నారని మీరు మళ్ళీ మాట్లాడిన వాళ్ళ మీద ప్రతి విమర్శ చేస్తారు.